నీకు దండం నైనా నువ్వు ఈ ఆడుండేది ఆడనే మర్చిపో. నువ్వు అన్ని మర్చిపోకుండా కడుపు ఉబ్బితోటి ఇంతలా అదేంది ఉబ్బింది. ఎన్ని చెప్తే ఉప్పినందుకే అన్ని బయటికి చెప్పాలంటే ఇప్పుడు దండేసి దండం పెట్టాలా, 5 ఇచ్చి పెట్టాలా, అట్టి పెట్టుకోదు కడుపులా వదిలేయాలి. ఇప్పుడు అప్పులు పోతాయి. ఆయనకి చెప్పు. నారాయణ బాత్రూమ్ చెప్తాడు, బాత్రూమ్ లో బట్టలు ఇప్పినేది, గిన్నెలు కడిగినేది, గిన్నెలు కడతాడు ఆరామ్సే. ఇది గిన్నె అనుకున్నాం. వీళ్ళు చెప్తుంటాడు ఈ చెయ్యి ఈయనే ఉంటాయి కదా, ఇట్లా పోయేదానికైనా ఒక నిమిషం మారుతుంటది. ఏమైనా పని చెప్తే దిక్కులు చూస్తారా తీసుకురా అంటే. పని చెప్తే ఈయన పడదు, పని లేకుండా అయితే ఈయన పడుతుంది. వేరే మాటలు అయితే ఈయన పడతాయి కానీ పని విషయం ఈయన పడదు. ఆకలేనప్పుడైతే ఈయన మాత్రం ఇద్దరు పోయినారు, ఇద్దరు వెళ్ళారు. ఈయన ఒక రోజు అయినా ఈయన ఒక రోజు, ఈయన పోయిన రోజు ఈయన చూసినా, నేను చూసినా, ఈయన పోయిన రోజు ఈయన చూసినా, ఇద్దరే చూసినావు. డోరు ఇట్లా తిప్పగానే కనీసం డోర్ అన్నా గడనే పెట్టుకోవచ్చు కదా. మా ఇద్దరు అంటే నమ్మకులే. ఈయన ఈయన నిన్నాడు ఎట్లా అది రాదు కానీ ప్రయత్నం చెయ్యాలి. కానీ అది అనడం కూడా చాలా ఆర్ట్ ఉండాలి. ఈ నుంచి రావాలి కాబట్టి ఇప్పుడు మాటలకు ఈ నుంచి రావాలి కదా. అది ఊక పైన పైన మాట అది ఈ నుంచి అంటుంటారు అనే అంకుల్. చెప్పు అంకుల్, నువ్వు ఇలా బాధపడక అంకుల్. ఏం నవ్వుకుని ఇప్పుడే అంకుల్, నవ్వకుండా ఏందో చెప్తున్నా అంకుల్. ఊక అంకుల్ ఇతను మాట కడుగుకున్నాను.